ప్రసంగి 1. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమని. తరము వెంబడి తరము గతించిపోవచున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తానుదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరుగువచ్చును. నదులన్నీయు సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుష్యులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుచున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనది ఒకదాని గూర్చి ఒకడు చెప్పును. ఆది అందు మనకు ముందు ఉండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు. పుట్టబో వారి జ్ఞాపకము ఆ తరువాత ఉండబో వారికి కలుగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇజ్రాయేళ్ల మీద రాజునై ఉంటిని. ఆకాశము కింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దేని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచుతిని. అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాస పడినట్లున్నవి. వంకరగా ఉన్న దానిని చక్కమరచ సత్యము కాదు. లోపము కలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించిననియు నా మనసులో నేను అనుకుంటుని. నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసము వ్యతితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాస పడుటయే అని తెలుసుకొంటిని. విస్తారమైన జ్ఞాన అభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును.